మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, కామము ఎప్పుడూ కూడా మనిషి పాషాణమయ్యేట్టు చేస్తుంది. కామము తీరలేదనుకోండి, శత్రుత్వాన్ని పెంచుకొని అవతల వాళ్ళ మీద కాఠిన్యం పొందేటట్టు చేస్తుంది. ప్రేమ కరిగిపోయే లక్షణాన్ని పొంది ఉంటుంది. అవతల వారు ఎన్ని దోషాలు చేయనివ్వండి, ప్రేమ అవతల వారితో కఠినంగా మాట్లాడడం కానీ, వాళ్ళు పాడవ్వాలని కోరుకోవడం కానీ ఎప్పుడు అనదు. బాగుపడాలి, ఆ వ్యక్తి మనసు సంస్కరింపబడాలి, జీవితంలో వృద్ధిలోకి రావాలి అని కోరుతుంది తప్ప వాడు నాశనం అయిపోవాలన్న మాట ప్రేమ అనలేదు. అందుకే ఆ ప్రేమ చాలా అవసరం. ఆ ప్రేమకి పూర్వ పరిచయం ఏం లేదు, కానీ భవిష్యత్తు మాత్రం ఉంది. ఈ భవిష్యత్తుకి పునాది ఎక్కడుంది? ప్రేమలో ఉంది తప్ప కామమునందు లేదు. అందుకే ఆమె ధర్మపత్ని తప్ప కామపత్ని కాదు.